టాలీవుడ్ కు తాము వ్యతిరేకం కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ముందుంటామని ఆయన స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయలేదన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నామని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవన్నారు. బౌన్సర్ల వ్యవహార శైలిపై సీఎం మండిపడ్డారు. వారిని కంట్రోల్ చేసే బాధ్యత ఇండస్ట్రీ పెద్దలదేనన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం సుమారు 2 గంటల పాటు కొనసాగింది. ప్రధానంగా సినీ ఇండస్ట్రీ సమస్యలపై సమావేశంలో చర్చించారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దిల్ రాజు నేతృత్వంలో 46 మంది సినీ ప్రతినిధుల బృందం సీఎంను కలిసింది. తెలంగాణలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కాస్మోపాలిటన్ సిటీలో హైదరాబాద్ బెస్ట్ సిటీ అన్నారు. హాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ హైదరాబాద్ కు వచ్చేలా చర్యలు ఉండాలని ఆకాంక్షించారు. త్వరలో హైదరాబాద్ లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తామని తెలిపారు. పరిశ్రమను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లడమే తమ ఉద్దేశమన్న రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు ఇండస్ట్రీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు చాలా చిన్నదన్న ఆయన ఇండస్ట్రీ అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. ఇండస్ట్రీకి ఏమేమి కావాలో సీఎంను అడిగామని చెప్పారు దిల్ రాజు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎఫ్డీసీ ఆధ్వర్యంలో మీటింగ్ కంప్లీట్ చేశాం. అటు ఇండస్ట్రీ తరపున, ఇటు గవర్నమెంట్ తరపున ఎఫ్డీసీ నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి అటు గవర్నమెంట్కు ఇండస్ట్రీకి జరిగిన ఈ డిస్కషన్లో ఏదైతుందో చైర్మన్, ఎఫ్డీసీ చైర్మన్ నా ద్వారే సీఎం గారు మీకు కమ్యూనికేట్ చేయమన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు. సో అందరి తరపున నేను ఈరోజు జరిగింది మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను. ముందుగా సీఎం గారి విజన్. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు, ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా పే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది. ఈరోజు తెలుగు సినిమా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.